పిల్లలు చేసే వాదనలు చాలు మనకు ఒత్తిడి పెరగడానికి. కుటుంబంలోని వ్యక్తులు ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమ చూపిస్తారు. అలాంటప్పుడు అంత భయంకరంగా ఎలా ప్రవర్తిస్తారు? పిల్లలు గొడవ పడడం మరియు కొట్లాటలు పెట్టుకోవడాన్ని తోబుట్టువుల పోటీ అంటారు. ప్రతి కుటుంబంలో ఈ అనుభవం సర్వసాధారణం. కాబట్టి ఇది మీకొక్కరికే అనుకోకండి. ప్రియ మహిళలు, ఈరోజు నేను తోబుట్టువుల పోటీ గురించి మాట్లాడుతూ వాటిని ఎదుర్కొని మీ కుటుంబంలో సమాధానాన్ని పొందుకోగల కొన్ని మార్గాలను సూచించాలనుకుంటున్నాను. ఇది నిరీక్షణ మహిళా కార్యక్రమం. స్త్రీలమైన మనం ఈ కార్యక్రమం ద్వారా మన హృదయంలోని, మన మనసులోని విషయాలను పంచుకునే సమయం. తోబుట్టువులతో జరిగే ఆ ఆసక్తికరమైన గొడవలు, అల్లర్లు ఎంతో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాలా వరకు అవి పేరుతో పిలుచుకోవడం నుండి మొదలై జుట్టు పీక్కునే వరకు వెళ్తాయి. నేను అలాంటి గొడవలు మాని ఎంతో కాలమయ్యింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో తల్లులుగా ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు తల్లి కాకపోయినా ఈ విషయాలను విని సంతోషిస్తారు. మీకు సోదరులు, సోదరీలు ఉన్నట్లయితే మీకు లాభం. తోబుట్టువుల మధ్య పోటీ అనేది కేవలం చిన్ననాటికి సంబంధించింది కాదు. అది మనము పెరిగిన తర్వాత కూడా ప్రభావం చూపగలదు. మనలో చాలామంది తల్లిదండ్రులుగా మన పిల్లలను ఎంతో ప్రేమించాలని కోరుకుంటాం. ఇది ఒక సవాలుతో కూడినది. అయితే పిల్లలకు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రేమ చూపాలో నేర్పిస్తే అది అంత కష్టంగా ఉండదు. తోబుట్టువుల సంఘర్షణ అనేది జీవిత సత్యం. మన పిల్లల వాదనలు ఎలా ఉంటాయంటే, ముందు సీటు ఎవరిది, పెద్ద కోన్ ఐస్ క్రీమ్ ఎవరిది, మంచి క్రిస్మస్ బహుమతి ఎవరిది, లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఏమి చూడాలి. కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు కొంచెం ప్రేమ చూపించినా, కొంచెం మెచ్చుకున్నా మనం ఆశ్చర్యపోతాం. వాస్తవానికి ఒక బిడ్డ ఒక సహోదరుణ్ణి లేదా సహోదరిని కలిగి ఉండడం ఎంతో మంచి విషయం. మానసిక ఎదుగుదలకు సంబంధించిన పరిశోధనలో తోబుట్టువులు ఉన్నవారు సులువుగా స్నేహితులను చేసుకోవడంలో, ఘర్షణలను పరిష్కరించుకోవడంలో సమర్థవంతంగా ఉన్నారని తేలింది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, పరిస్థితుల్లో మార్పు కలిగినప్పుడు ఒకరికి ఒకరు సహాయం, ఆదరణ అందిస్తారు. అయితే తోబుట్టువుల సంఘర్షణలు ఎక్కువగా కలగడానికి కారణమేమిటి? మానసిక ఎదుగుదలకు సంబంధించిన పరిశోధనలో తేలిందేమిటంటే, చాలా మట్టుకు మొదట పుట్టినవారు కుటుంబంలోనికి రెండవ బిడ్డ రాగానే తమను పక్కన పెట్టినట్టు భావిస్తారు. కోపం, పగ, పోటీతత్వం పుడుతుంది. 20 నుండి 30 నెలల పిల్లల్లో ఈ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి విరుద్ధంగా వయసులో 3 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నవారు పోల్చుకోకుండా పెద్దవారు చిన్నవారిని ప్రేమిస్తారు. చిన్నవారు పెద్దవారిని ఆదర్శంగా తీసుకుంటారు. తోబుట్టువుల సంఘర్షణ అనేది ఎక్కువగా మొదటి మరియు రెండవ పిల్లల మధ్య ఉంటుంది. ముఖ్యంగా ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఎక్కువగా ఉంటుంది. పెద్ద పిల్లలు మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఉండాలని ఏడవడం, నోట్లో వేలు పెట్టుకోవడం, పడక తడపడం వంటి పనులు చేస్తుంటారు. కానీ కొంతమంది పెద్ద పిల్లలు వారి తోబుట్టువుల పట్ల సానుకూలతతో, ప్రేమతో ప్రవర్తిస్తారు. చాలా మటుకు తోబుట్టువుల మధ్య సంఘర్షణ అనేది అధికారం, ఆస్తుల చుట్టూ తిరుగుతుంది. కానీ నిజానికి దానికి మూల కారణం వారు తల్లిదండ్రుల సమయాన్ని, శ్రద్ధను కోరుకోవడం. తోబుట్టువుల సంఘర్షణ అనేది సాధారణం. తోబుట్టువుల మధ్య సంఘర్షణ అనేది కలిసి జీవిస్తూ తమ తల్లిదండ్రులను, శ్రద్ధను పంచుకోవలసి వచ్చే పిల్లల మధ్య జరిగే ఒక సాధారణ, నిరంతర రోజువారీ వాగ్వాదం. దీనిని సరిచేయకుండా వదిలేస్తే అది తీవ్రమై అసూయ, ద్వేషంగా మారవచ్చు. తల్లిదండ్రులంగా మనం పిల్లలను ఒకరితో ఒకరిని పోల్చకుండా పిల్లల్లోని మంచి విషయాలపై దృష్టి పెట్టాలి. వారు దేనిలో సమర్థవంతులో వాటిలో ఉన్న నైపుణ్యతలను ప్రోత్సహించాలి. ఒక తల్లిగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మరొకరిలో ఉన్న మంచిని గురించి చెప్పేలా ప్రోత్సహించాలనుకుంటాను. సమయం తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఒకరిని ఒకరు ప్రేమతో కట్టుకోవాలి. నీవు సమయం తీసుకొని వారానికి ఒకసారి ఇలా చేయవచ్చు. మీ పిల్లలు తమ తోబుట్టువుల కొరకు ప్రార్థించడం నేర్పించడం ద్వారా వారు ప్రేమను చూపేలా ప్రోత్సహించవచ్చు. నేనంటాను, ఈరోజు రాత్రి నీ సహోదరుని కోసం ఎందుకు ప్రార్థించకూడదు? ప్రార్థన విషయాలను సరైన దృక్పథంలో ఉంచుతుంది మరియు ఇతరుల పట్ల ప్రేమను పెంపొందిస్తుంది. మీ పిల్లలు
ఒకరికి ఒకరు ఏ విధంగా సహాయపడగలరో ఆ విధమైన అవకాశాలను వెతుకు. ఉదాహరణకు, నేను పనిలో బిజీగా ఉన్నప్పుడు నా పిల్లలలో ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చి అడుగుతుంటే ఇంకొకరితో వారికి అది అందించమని చెప్తాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అలా చేసినందుకు తర్వాత వారిని మెచ్చుకోండి. కొన్నిసార్లు మనం ఏమి చేసినా వ్యర్థమే అవుతుంది. ఏది పని చేయదు. ఒక ప్రత్యేకమైన రోజు నాకు గుర్తుంది. రోజు కొట్టుకునే పిల్లలను ఒక రోజంతా కలవకుండా ఉంచాను. ఒకరితో ఒకరు కలవకుండా, మాట్లాడకుండా, కలిసి తినకుండా, ఆడుకోకుండా చేశాను. మరుసటి రోజు ఉదయం లేవగానే ఒకరి కోసం ఒకరు వెదికి కొన్ని రోజుల వరకు కొట్లాడకుండా ఉన్నారు. ఒకవేళ నీ పిల్లలు వాదించుకున్నట్లయితే నీవు వింటున్నావని తెలిసేలా కొంచెం దగ్గరగా వెళ్ళండి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని సరిచేసుకోవడానికి ఇంకా కొన్ని నిమిషాలు ఇస్తున్నానని చెప్పండి. ఒకవేళ వారు సరిచేసుకోనట్లయితే మీరు వారిని సరిచేయాల్సి ఉంటుంది. అది ఇద్దరికీ కూడా ఒక నవ్వులాటగా ఉండకూడదు. మా నానమ్మ దగ్గర ఉంటున్నప్పుడు మా నాన్నకు వారి తోబుట్టువులకు ఒక నియమం ఉండేది. వారు కొట్లాడుతున్నట్లు మా నానమ్మ వింటే, నేను ఎవరో కొట్లాడుతున్నట్లు, వాదించుకుంటున్నట్లు వినడం లేదనుకుంటా. ఎందుకంటే సరిపోయినంత పనిలేని వారే కొట్లాడతారని గట్టిగా అరిచేది. ఇంకా వారు వారి పశువులాంటి ప్రవర్తన ఆపి ఎవ్వరు ఏమీ ఎక్కువ చేయకుండా నిశ్శబ్దమయ్యేవారు. తోబుట్టువుల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. బైబిల్లో దీనిని గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కయ్యీను హేబెలు కథను చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయంలో కయ్యీను ఒక భూమిని దున్నేవాడుగా కనిపిస్తాడు. హేబెలు గొర్రెల కాపరిగా ఉంటాడు. కాలం గడుస్తున్నప్పుడు కయ్యీను తన భూమి పంటలో నుండి పండ్లను అర్పణగా తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి బలమైన గొర్రెలను అర్పణగా తెచ్చాడు. అయితే దేవుడు హేబెలును అతని బలిని అంగీకరించాడు. కయ్యీను అర్పణను తృణీకరించాడు. అందుకు కయ్యీను నిరుత్సాహపడ్డాడు. దేవుడు కయ్యీనుతో, నీవు నిరుత్సాహపడమెందుకు? మేలైనది చేసినట్లయితే నీ ముఖమును ఎత్తుకుంటావు కదా అన్నాడు. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించినందుకు కయ్యీను అసూయపడి దేవుని మాటలను వినకుండా తన కోపాన్ని హేబెలు మీదికి తిప్పి అతన్ని చంపాడు. ఆశ్చర్యపోయారా? భయపడకండి. మనం కూడా చిన్నప్పుడు తోబుట్టువుల మీద అసూయను కలిగి ఉన్నాం. పెద్దయ్యాక ఇప్పుడు కూడా కలిగి ఉన్నాం. ఒకవేళ మీ సోదరుడు అందరిలో పెద్దవాడై ఉండవచ్చు. సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమ వారికే ఎక్కువగా దొరుకుతుంది. ఒకవేళ ఆయన పెద్దవాడు కాకపోవచ్చు, కానీ అందంగా ఉన్నందుకు లేదా తెలివైన వాడైనందుకు కావచ్చు. లేక ఒకవేళ అందరూ అసూయ పడేది మీ మీదే కావచ్చు. మీరు ఎటువైపు ఉన్నా ఆ చిన్ననాటి భావాలు అసూయగా మారవచ్చు. మిమ్మల్ని మించి అభివృద్ధి చెందుతున్నందుకు తోబుట్టువులపై నిరాశ చెందడం మరియు అసూయ పడడం అనేది చాలామంది విషయంలో జరిగేదే. తోబుట్టువులను గూర్చిన మరొక ఉదాహరణ యోసేపు కథ. ఈ కథలో అసూయ మరియు కోపంతో తమకు పోటీగా ఉన్న తమ సహోదరుణ్ణి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయంలో యోసేపు అనే ఒక వ్యక్తిని గురించి చదువుతాం. యోసేపు తండ్రి అయిన యాకోబు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువగా ప్రేమిస్తాడు. యాకోబుకు యోసేపు అంటే ఎంతో ఆప్యాయత. అందుకే అతనికి ఒక ప్రత్యేకమైన అంగీని కుట్టించాడు. ఇది సహజంగానే యోసేపు అన్నలకు కోపం కలిగించింది. దానికి తగినట్టు యోసేపు కలలు కనేవాడు. తన మొదటి కలలో నిలబడి ఉన్న తన పన ముందు తన అన్నల పనలు మొక్కుతున్నట్లు కలకన్నాడు. రెండవ కలలో 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అంటే తన తల్లిదండ్రులు, అన్నలు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు చూశాడు. యోసేపు అన్నలు ఆయన మీద చాలా కోపం తెచ్చుకొని యోసేపును చంపడానికి పథకం పన్నారు. చివరికి అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మారు. వారు అతన్ని ఐగుప్తుకు తీసుకువెళ్లారు. యోసేపు కథకు కయీను హేబెలు కథకు పోలిక ఉన్నది. అసూయ మరియు శత్రుత్వం అనేవి తోబుట్టువులను పోటీకి నడిపిస్తాయి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం.
దాని అర్థం తోబుట్టువులు ఐక్యత కలిగి ప్రేమతో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ఇలా చెబుతుంది: సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదరులమైన మనమందరము ఒకరి పట్ల ఒకరము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల మధ్య ప్రేమ, విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి అనేదానికి ఉదాహరణ. అయినా ఈ లోకంలో తోబుట్టువుల పోటీ అనేది ఉన్నది. సహోదర సహోదరీలు వాదించుకుంటారు, కొట్లాడుకుంటారు, అబద్ధాలాడతారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు, కొన్నిసార్లు భయంకరంగా ప్రవర్తిస్తారు. క్రైస్తవ తల్లిదండ్రులమైన మనము మన పిల్లలను క్రీస్తు మాదిరిని అనుసరించి పెంచాలి. మన గృహము పిల్లలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపేలా, ప్రేమతో ఒకరి తప్పులు ఒకరు క్షమించే వారిలా పెంచే గృహమై ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అసూయ, ద్వేషం, పోటీకి ఇది క్రీస్తు చూపిస్తున్న పరిష్కారం. తల్లిదండ్రులమైన మనం ఒకరి పట్ల ఒకరం దయ, గౌరవం, ప్రేమ చూపించినట్లయితే పిల్లలకు కూడా అలాగే చేయాలని చెప్పడం సులువు. మనము ఒకరితో ఒకరం ఎలా ఉండాలో దేవుని వాక్యం అనేక వచనాలను చూపుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనం వరకు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. భూలోక తల్లిదండ్రులముగా మనం కూడా తప్పులు చేస్తాం, కానీ మనకు దేవునిలో ఒక గొప్ప గురువు ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి శిశువును వారు ఉన్నట్టుగా సృష్టించాడు మరియు వారిని ప్రేమిస్తున్నాడు. దేవుని దృష్టిలో ప్రతి బిడ్డ ప్రత్యేకమైన వారు. నీ పిల్లలను బట్టి దేవుని స్తుతించడానికి, వారిలో ఉన్న ప్రత్యేక లక్షణాలను దేవుడు ఎలా చూస్తున్నాడో నీవు కూడా అలా చూడగలిగేలా సామర్థ్యాన్ని, కృపను దయచేయమని దేవుణ్ణి ప్రార్థించు. మనం పిల్లలను ప్రేమించాలని యేసు చెబుతున్నాడు మరియు చిన్న బిడ్డలంటే పరలోక తండ్రికి చాలా ప్రత్యేకమైన వారని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనము ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపడానికి, సహాయం చేయడానికి, మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి మనలను బలపరచగల సమర్థుడై ఉన్నాడు. మేరీ తన సహోదరుడైన టిమ్ వద్ద నుండి వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యపోయింది. వారిద్దరూ ఒకే పట్టణంలో ఉన్న ఆయనతో మాట్లాడి 3 సంవత్సరములవుతుంది. ఆ మెసేజ్లో తన భార్యకు కవలలు పుట్టబోతున్నారని, వారు పుట్టిన తర్వాత చెబుతాను, వీలును బట్టి వచ్చి చూడమని, తాను చేసిన దానిని బట్టి మాట్లాడుకోకపోవడాన్ని గురించి తానెంతో బాధపడుతున్నానని క్షమాపణ కోరుతూ వ్రాశాడు. మేరీ ఆ మెసేజ్ చూడగానే తన మొదట స్పందన కోపము. ఆమె వెంటనే కూర్చొని అతను చేసిన పనులు, ఆమెకు బాధ కలిగించిన విషయాలు వివరముగా 5 పేజీలు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని ఎన్వలప్లో పెట్టే లోపల ఆమెకు వేరే ఏదో పని గుర్తొచ్చి వెళ్ళి తన పనులన్నీ చేసుకొని చాలా గంటల తర్వాత మళ్ళీ వ్రాయడానికి కూర్చొని ముందు వ్రాసిన విషయాలు చదివి తానే ఆశ్చర్యపడింది. ఆమె కేవలం జరిగిన విషయాలను చెబుతున్నాను అనుకున్నది, కానీ తన మాటలు చూస్తే కన్నీళ్లతో, బాధతో నిండి ఉన్నవి. అయినా తప్పంతా
టిమ్ది మాత్రమే కాదు అనుకున్నది. క్షమించే మనసుతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె మరుసటి రోజే టిమ్కి ఫోన్ చేసి చెప్పింది, నేను కవలలకు ఆంటీని అవ్వడం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. మేరీ నేర్చుకున్నది మనము కూడా నేర్చుకోవాలి. క్షమించడం అంటే జైల్లో ఉన్న ఆ వ్యక్తివి నీవే. సంఘర్షణ అనేది పరస్పర సంబంధాలలో సర్వసాధారణం. అది ముఖ్యంగా తోబుట్టువుల మధ్య కలుగుతుందని ప్రతి తల్లిదండ్రులకు తెలుసు. పిల్లలు ఒకరితో ఒకరు పోరాడతారు, పోటీ పడతారు, ఒకరికొకరు చిరాకు తెప్పిస్తారు మరియు సంఘర్షణ కలిగిస్తారు. తల్లిదండ్రులముగా ఈ క్షణాలను శిక్షణకు మంచి అవకాశాలుగా మరల్చాలి. మన పిల్లలకు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి గురించి ఒకరు మంచి మాట్లాడేలా భేదాభిప్రాయాలు కలిగినప్పుడు వాటిని వారే పరిష్కరించుకునేలా నేర్పించాలి. మనము వయసులో ఎంత ఎదిగినా ఈ తోబుట్టువుల పోటీ అనేది అనుభవిస్తూనే ఉన్నాం. మీ సమావేశాలలో వ్యంగ్యంగా, గర్వంగా పోటీతత్వము నిండి ఉండవచ్చు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. మీ తోబుట్టువులతో సరదాగా పోటీ పడటం మరియు తేలికపాటి ఆట పట్టించడం అనేది ఒక విషయం. కానీ నువ్వు ప్రతిసారి నీ సోదరితోనో చేసే ద్వేషముతో కూడిన సంఘర్షణలు ముదిరి మీ మధ్య శాశ్వత దూరముగా మారక ముందే త్వరగా పరిష్కరించుకోవాలి. పరిస్థితి గురించి ప్రార్థించు. నీ సోదరుల కొరకు, సోదరీల కొరకు మరియు వారితో నీ సంబంధం కొరకు ప్రార్థించు. దానిలో నీ తప్పు ఎంత ఉందో చూపించుమని దేవుణ్ణి అడుగు. ఒకవేళ నీవు వారితో ఉండాల్సిన విధముగా ఉండకపోతే ఈ సమస్యను జయించడానికి శక్తినిమ్మని ఆయనను అడుగు. ఆయన ఇస్తాడు. నీ పద్ధతి మార్చుకో. నీ పరిస్థితిని నీ తోబుట్టువు దృష్టితో చూడు. అది 30 సంవత్సరముల సునీతకు సహాయపడింది. నా తల్లిదండ్రులు నా చెల్లి హాస్టల్లో నుండి ఇంటికి రావడానికి 500 రూపాయలు ఇస్తున్నారని తెలిసి చాలా కృంగిపోయాను. అది ఆమెనే ఒప్పుకున్నది. వారు నాకు ఇవ్వరు, కానీ తరువాత ఆలోచించాను, నేను ఇంటికి దగ్గరే ఉంటాను, నాకు ఉద్యోగం కూడా ఉన్నది. నా చెల్లి ఉద్యోగం చెయ్యట్లేదు, ఆమె కాలేజీ బిల్లులు కట్టాలి. నా తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం వల్ల ఆమె వచ్చి మమ్మల్ని కలవగలుగుతుంది. ఇవన్నీ వింటున్నప్పుడు తల్లిదండ్రులు పక్షపాతం చూపడం లేదని మీకు అర్థమై ఉంటుంది. మీ మద్దతును తెలుపండి. ఇది మీరు ఏమైతే చెయ్యాలని కోరుతున్నారో దానికి పూర్తి వ్యతిరేకం. అయితే నీ సోదరిని లేదా నీ సోదరిని వారు చేయగలిగినవి చేసేలా ప్రోత్సహించు, వారిని బలపరచు. వారు ఏదైనా సాధించినప్పుడు వారికి శుభాకాంక్షలు చెప్పు. వారి సంతోషాన్ని పంచుకో. వారిని నిజాయితీగా అభినందించు. వారి జీవితంలో నిజమైన శ్రద్ధను చూపు. అలా చేయడం నీకు కష్టంగా అనిపిస్తే దేవుని సహాయం కోరు. ఒకవేళ నిజంగా నీ తోబుట్టువుల విషయమై సంతోషిస్తున్నట్లయితే వారు కూడా తిరిగి మీకు అదే చేస్తారు. మీరు పోల్చుకోకండి. మీ సోదరిని సామర్థ్యాలు చూచినప్పుడు ప్రతి దానిలో అతడే నీకంటే బాగా ఉన్నాడని అనుకోకు. ఒకవేళ ఆయన కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాడేమో గుర్తించు. ప్రతి ఒక్కరికి తలాంతులుంటాయి మరియు జీవితంలో ఎవ్వరూ అన్నిటిలో రాణించలేరు. నీ తోబుట్టువులను వారి పరిధిలో ఎదగనివ్వు. నీ తోబుట్టువులలో ఉన్నవి నాకు లేవని అనుకోవడం కంటే నీకు ఉన్న తలాంతులను గుర్తించి వాటిలో రాణించడానికి ప్రయత్నించు. నీ తోబుట్టువుతో పోటీ పడడం కన్నా నీవు వ్యక్తిగతముగా కలిగి ఉన్న వాటిపై శ్రద్ధ పెట్టి ఎదగడానికి ప్రయత్నించు. అనుకూల పరస్పర సంబంధాలను పెంచుకోండి. మీ తోబుట్టువును మీతో పాటు ఒక ఆహ్లాదకరమైన ఆటల్లో
పాలు పొందమని ప్రోత్సహించు. ఏదైనా సినిమాకు వెళ్ళండి లేదా వాకింగ్ చేయండి. చాలా గంటలు ఏదైనా ఒక పార్కు వద్దనో నీటి వద్దనో గడపండి. మీ సహోదరిని లేదా మీ సహోదరిని భోజనానికి తీసుకువెళ్ళండి. ప్రతిసారి ఒకరిని ఒకరు పరీక్షించడం విడిచిపెట్టి సంతోషంగా గడపడానికి ఒక అవకాశం ఇచ్చుకోండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఎప్పుడు మీ సహోదరి లేదా మీ సహోదరుడే అందరి చేత గుర్తింపబడుతున్నట్లు అనిపిస్తే, ఒకవేళ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనిపిస్తే ఆ విషయం మీ తల్లిదండ్రులతో చెప్పండి. ఒకవేళ వారు ఈ విషయం గుర్తించకుండానే ఉన్నారేమో, అంతేకాని వారు పక్షపాతము చూపిస్తున్నారని వారిని దూషించకండి. కేవలము మీరు ఎలా బాధపడుతున్నారో చెప్పండి. మీరు కలిసి ఆ విషయాలను పరిష్కరించుకోవచ్చు. సమయమును గూర్చి ఆలోచించండి. మీ తోబుట్టువులు ఇప్పుడు ఎంత నిరుత్సాహానికి గురి చేస్తున్నారో ఎప్పటికీ అలాగే ఉంటుంది అని కాదు. తమ సహోదర సహోదరీలతో చాలా ఆప్యాయతగా ఉన్న చాలామంది పెరిగిన తర్వాత కూడా అలాగే ఉండరు. తమ తోబుట్టువులు ఎంతవరకు అవసరం, వారితో ఉన్న సంబంధాలను కాపాడుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చాలా వరకు పెద్దయ్యాక గుర్తొస్తారు. అలా గుర్తించడం ఎంత త్వరగా చేస్తావో అంత మంచిది. మీరు పెద్దవారైనప్పుడు మీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మీ తోబుట్టువులు మీకు సహాయపడే అవకాశం ఉన్నది. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం ఇలా సెలవిస్తుంది: నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. స్నేహితులు అనేవారు నీ జీవితంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ తోబుట్టువులు ఎల్లప్పుడూ నీతో ఉంటారు. నీ కుటుంబమును గుర్చిన విషయాలు నీకు చెప్పగలవారు వారే. ఇతరులందరికంటే కూడా వారితో కలిసి ఉండగల ప్రత్యేక ఐక్యత మీకు మాత్రమే ఉంటుంది. నీవు వారిని ఎంచుకోనక్కర్లేదు. దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానం. నీ తోబుట్టువులకు నీవు ఎలాగో వారు కూడా నీకు అలాగే. నీ తోబుట్టువులు నిన్ను చాలా విసిగించేవారిగా ఉండవచ్చు. అయినా వారిని వదులుకునే ఆలోచన వద్దు. పెద్ద చిత్రముగా ఆలోచించండి. పెద్దదైన మీ కుటుంబము మీరు ఒకరికి ఒకరు అవసరమై ఉన్నారు. కాబట్టి ఆహ్లాదకరమైన సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఈ విషయాలను పాటించండి. ఇలా ఉండడానికి మీరు ప్రయత్నిస్తే పరిస్థితులు చక్కబడగలవు. మీ సోదరులతో కానీ మీ సహోదరులతో కానీ మీ సంబంధము తెగిపోయిందేమో, ఒక్కసారి నాతో కలిసి ఆలోచించండి. దానికి కారణం ఏమిటి? మీ సోదరులతో కానీ మీ సంబంధము తెగిపోయిందేమో, ఒక్కసారి నాతో కలిసి ఆలోచించండి. దానికి కారణం ఏమిటి? ఆ పరిస్థితిని మార్చడానికి నీవేమైనా చేయగలవా? పరిస్థితిని బాగు చేయడానికి నీకు జ్ఞానము దయచేయమని దేవుని అడిగినట్లయితే ఏమి చెయ్యాలో దేవుడు చూపుతాడు. తెగిపోయిన సంబంధాలను బాగు చేయడం అంత సులువు కాదు. కానీ దేవుడే కుటుంబాలను సృష్టించాడు కాబట్టి మీకు సహాయం చేస్తాడు. నీవు క్షమించడానికి సిద్ధముగా లేనట్లయితే ప్రార్థించి దేవుని అడగండి. సరి అయినది చేయడానికి సహాయం చేస్తాడు. ఈ విషయం గురించి నేను ఎన్నోసార్లు ఎంతో ప్రార్థించాను. ఎల్లప్పుడూ మనకు వీలైనంత వరకు మంచిదే చేసి దేవుడే అన్ని విషయాలలో సహాయం చేయాలని దేవుని ప్రార్థిద్దాం. మహిళలకు వందనాలు. తిరిగి వచ్చే వారము కలుసుకునేంత వరకు దేవుని సన్నిధి మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి